రోజు ఈ నాయకులు ఎవరైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు అడ్డుకుంటామని చెప్పి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా గుర్తించుకోవాలి. 2004లో కూడా ఈ నినాదానం తెలంగాణ నినాదానం అప్పుడు కూడా ఉండింది. పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి. 2009లో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది తెలంగాణ ఇస్తామని. చాలామంది చెప్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినారు శ్రీకృష్ణ కమిటీ కన్నా ఎక్కువ సోనియా గాంధీ గారికి తెలుసా అని చెప్పి. ఆయన మర్చిపోతున్నాడు. శ్రీకృష్ణ కమిటీలో స్పష్టంగా 5వ రికమెండేషన్ ఏదైతే ఉందో తెలంగాణ ఇవ్వమని చెప్పి 10 జిల్లాల తెలంగాణ ఇవ్వమని చెప్పి ఆయన రికమెండేషన్ చేయడం జరిగింది. 4 సంవత్సరాల నుంచి 1200 మంది ప్రాణ బలిదానాలు చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్క మాట ఇప్పలేదు. కానీ ఈరోజు అడ్డుకొని ఇంకా ఎక్కువ ఇక్కడ ప్రాణ బలిదానాలు కావాలని చెప్పి ఏదైతే వీళ్ళు ప్రయత్నిస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాట చెప్పింది, మాట ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది, దాన్ని అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చారు. మీరు ఆలోచించుకోండి. మీరు ఇక్కడ చెప్తున్నారు తెలంగాణ ఇమ్మని, అక్కడేమో వెళ్ళి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టమంటున్నారు. ఏంది మీ వ్యూ? తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుంది? మీరు ఆలోచించాలి. మీరు జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కూడా సీమాంధ్ర ప్రజలకు మోసం చేస్తున్నారు. ఎందుకంటే వారికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయనుండే కిరణ్ కుమార్ రెడ్డి. ఈ పదవి, ముఖ్యమంత్రి పదవి కూడా తీసుకోకుండా ఆయన అప్పుడే సమైక్యవాదం గురించి పోట్లాడుతుండే. కానీ అది కాకుండా 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అనుభవించి, ఈ ఎంపీలు కూడా 5 సంవత్సరాలు ఎంపీ పదవి అనుభవించి ఇప్పుడు పూర్తి సమయం అయ్యేటప్పుడు వీళ్ళు మేము మా ప్రాంతానికి మేము రాజీనామా చేస్తున్నాము, నేను అడ్డుకుంటాను అసెంబ్లీలో అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ఏదో చెప్తున్నాడో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నీకు నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి, సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొను. కానీ ఇట్లా తప్పుడు సీమాంధ్ర ప్రజలకి వారికి మోసం చేస్తూ తప్పు దారి తీసుకువెళ్ళొద్దని చెప్పి మేము చెప్తున్నాము. మీరు జిఓఎం ఏదైతే రికమెండేషన్ ఇచ్చినారో ఒక మంచి డిసిషన్ ఇచ్చినారు. కేబినెట్ ఏదైతే ఆమోదించిందో 2 ప్రాంతాలకి ఒక మంచి అవకాశం ఉంది అభివృద్ధి కావడానికి. సీమాంధ్ర ప్రాంతంలో ఒక మంచి ఐఐటి ఇచ్చినారు, ఒక ఐఐఎం ఇచ్చినారు, ఒక యూనివర్సిటీ ఇచ్చినారు, ఇంకా పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ ప్రాజెక్ట్ అని చెప్పి అది కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వచ్చేటప్పుడు మళ్ళీ అడ్డుకోవటానికి ఒక మంచి క్యాపిటల్, ఒక 25,000 ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కావాలని రాజకీయాలు చేయడానికి ఈ అడ్డుకోవడము, ఒకసారేమో మేనిఫెస్టో మీద గెలవడము, తెలంగాణని వాడుకొని గెలిచి ముఖ్యమంత్రి పదవులు తీసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కొందరు పార్టీలు ఏదైతే తెలంగాణను వాడుకున్నారో ఇప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు అడ్డుకోవడము సరైన పద్ధతి కాదు. ప్రత్యేకంగా ఈ ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఈ కేంద్రము ఆర్టికల్ 3 ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఉందో దీంట్లో కేవలం అభిప్రాయాలు ఇవ్వాలి. అప్పుడు కూడా అంబేద్కర్ గారు 1956లో ఈ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు అప్పుడు డ్రాఫ్ట్ బిల్లో ఉండింది రెజల్యూషన్ కావాలని. కానీ ఎప్పుడు కూడా ఈ రెజల్యూషన్ పాస్ కాదు. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు కావాలంటే సంఖ్య తక్కువ ఉంటుంది. ఈ బిల్లు పాస్ కావద్దని చెప్పి చేంజ్ చేసి ఆర్టికల్ 3 ప్రకారంగా సింపుల్ మెజారిటీ రాయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి. వీరు పోయి అన్ని చోట్ల చెప్తున్నారు ఆర్టికల్ 3 విత్డ్రా చేయమని. కానీ ఈ బేసిక్ స్ట్రక్చర్లో ఉంది ఈ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3. ఎవ్వరు కూడా దాన్ని ఆల్టర్ చేయలేరు. ఇప్పుడు తెలంగాణ డెఫినెట్లీ వస్తుంది. వీళ్ళందరూ కూడా సీమాంధ్ర ప్రజలను మోసగించొద్దని చెప్పి మేము కోరుతున్నాం.